नित्यानन्दस्वरूपाय बोधैकसुखकारिणे नमो वेदान्तवेद्याय गुरुवे बुद्धिसाक्षिणे। ओं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। సర్వలోకములకు ప్రభువైనటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణ పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. అవతార పురుషుడు జగద్గురువైనటువంటి శ్రీ కేశవానంద యోగి చంద్రుల పాదపద్మములకు ప్రణామములు. ఈరోజు మనం నారాయణమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణచంద్రుని యొక్క హాసము నుండి వెలువడినటువంటి గీతను ఆనాడు అర్జునుడు ఎలా శ్రవణము చేసి తరించాడో అలాగా మనమందరము ఆ గీతను శ్రవణము చేసి ఆ శ్రీకృష్ణచంద్రుని కృపకు మనం పాత్రులము కావాలి. ఈరోజు మనం భగవానుడు ఉపదేశించినటువంటి కర్మయోగమును వినబోతున్నాం. ఈ కర్మయోగము ఉపదేశించింది ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. కర్మ అనగా ఏదో, ఎందుకొరకు చెప్పబడినదో, దాని యొక్క ఉపయోగం ఏమిటో మనకు విశదంగా బోధపడినప్పుడే మనము దాని పట్ల శ్రద్ధ తీసుకోగలుగుతాం. భగవానుడు ఈ కర్మను ఉద్దేశించి చెప్పడానికి కారణం, జీవుడు బంధింపబడి ఉన్నాడు. దేని చేత బంధింపబడి ఉన్నాడు? కర్మల చేత. కర్మ అని ఏకవచనాన్ని ప్రయోగించకుండా కర్మలు, అనేకములైనటువంటి కర్మల చేత జీవుడు పట్టుబడి ఉన్నాడు. వజ్రాన్ని వజ్రముతోనే ఖండించినట్లు కర్మలను కర్మల చేతనే తొలగించుకోవలసి ఉన్నది అనే సూక్ష్మాన్ని ఈ జీవులకు తెలియజేయుట కొరకై భగవానుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఏ కర్మ బంధాన్ని తొలగిస్తుంది, ఏ కర్మ బంధంగా పరిణమిస్తుంది, ఏ కర్మ ముక్తిగా పరిణమిస్తుంది, అది కర్మే, ఇది కర్మే. కానీ కర్మను ఎలా చేయాలో తెలియక బద్ధుడవుతున్నాడు. ఎవరు? జీవుడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనము ఈ యోగాన్ని? బంధింపబడినటువంటి జీవునికి, బద్ధుడైనటువంటి జీవునికి. జీవుణ్ణి కర్మ ఆడిస్తూ ఉంది. అంటే కర్మకు లోపడిపోయి ఉన్నాడు గనుక, కర్మ చేతిలో పట్టుబడి ఉన్నాడు గనుక, కర్మ చేతిలో ఒక కీలుబొమ్మలాగా ఉన్నాడు గనుక, దానిని అధిగమించేటువంటి సత్తా ఈయనకి లేదు గనుక అది ఆడిచ్చినట్లు ఆడుతున్నాడంటే దాని అర్థం ఏంది? సొంత నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోయినాడు. ఎప్పుడో స్వశక్తిని ఎప్పుడో కోల్పోయినాడు. అంచేత మరి జీవుడు ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. ఈ విషయాన్ని వాడు ఎప్పుడో మరిచిపోయాడు. మరిచి
జీవుడు అనుకుంటున్నాడు. గొర్రెల గుంపులో పులిపిల్ల కలుసుకునిందట. పిల్ల ఎప్పుడో కలుసుకునేసింది, చిన్న పిల్ల అప్పుడే గొర్రెల గుంపులో కలుసుకొని, అడవి గొర్రెల్లో ఆ గొర్రెల్లో కలుసుకొని ఇది కూడా గడ్డి తినేది, వాటితో కూడా బేరం అనేది, వాటితో కూడా పడుకుంటూ ఉండేదట. కొంతకాలానికి ఈ గొర్రెల గుంపులోనికి వేటాడడం కోసం పులి ఒకటి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో పులి వచ్చి చూస్తే ఆ గొర్రెల గుంపులో పులి పడుకోనుంది. వరే మావాడేడుండాడే, వీడు ఈ గొర్రెల మధ్యలోనే ఉండి కూడా ఎందుకు వేటాడకుండా ఉండాడు అని కాసేపు ఆలోచన చేసి పిలిచిందట. పిలిచి, నువ్వు పులివి కదా, గొర్రెలను వేటాడకుండా గొర్రెల్లో ఎందుకు పడుకొని ఉండవు అని అడిగిందట ఈ పులి. నేను పులిని కాదు, నేను గొర్రెనే అంటుందట అది. కాదురా నువ్వు పులివిరా అని అంటే, ఆహా నేను గొర్రెనే అంటుందట అది. అప్పుడు చూడు, ఒకసారి నన్ను చూడు, నేను పులిని అవునా కదా? అవును పులివి. మరి నాలాగే ఉన్నావు చూడు, నువ్వు కూడా పులివే. కాబట్టి ఈ గుంపులో కలుసుకోగాకురా, వీటిని వేటాడు అని చెప్పిందట. అప్పుడు అది తన నిజ రూపాన్ని తెలుసుకొని అప్పుడు గర్జించిందట అది. అలాగా జీవులందరూ గొర్రెల్లో చేరుకొని గొర్రెల్లాగా గడ్డి తింటున్నారు, గొర్రెల్లాగా బేరమని అరుస్తున్నారు, గొర్రెలమే అని ఫిక్స్ అయిపోయినారు. కానీ గురువు అనేటువంటి పులి ఒకనాటికి వరే ఇది గొర్రె కాదురా, ఇది పులిరా అని జాగృతి అనర్చడం కోసం ఆ మహాత్ముడు మనల్ని ఇన్ని ధర్మాలను మనం ముందు పెట్టి మనకు ఉద్బోధ చేస్తున్నాడు. ఇన్ని చెబుతూ ఉన్నా కానీ వాడు నేను గొర్రెనే అంటాడు. వాడు ఇన్ని ధర్మాలు చెప్తూ ఉంటే కూడా వాడు నేను గొర్రెనే అంటాడు. ఎందువల్ల అంటే వానికి అనాది నుంచి ఆ స్నేహము, ఆ స్వభావము అలా అలవడిపోయింది వాని మనస్సులో. వానికి ఇప్పుడు తన నిజ రూపాన్ని చూపిస్తే తప్ప వానికి ఆ సందేహము తీరదు. ఎన్నో ఆనవాలను వానికి ఆధారంగా చూపిస్తే తప్ప వానికి ఆ సందేహం తీరదు. ఇలాగా జీవుడు పులి ఎప్పుడూ పులే. గురువు చెప్పినప్పుడు వాడు పులే, చెప్పకముందు కూడా వాడు పులే. కానీ భావములో పులి లేదు, భావములో గొర్రె ఉండాలి ఇది. కాబట్టి ఇప్పుడు భావాన్ని మార్చుకోవాలి. సరే, జీవుడు కర్మల చేత ఎలా బంధింపబడుతున్నాడు? కర్మలకు జీవునికి ఉన్న సంబంధం ఏమిటి? కర్మయోగము ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ ప్రశ్నకు మనకు సమాధానం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, జీవితమంతా గుర్తుపెట్టుకోవాలి, వాటికి సాక్షిగా ఉండేటువంటి ఉపాయాన్ని తెలిసి నడవాలి. జీవుడు మెలకువ రాగానే ఏ ఇంద్రియాన్ని మొట్టమొదట టచ్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, స్పర్శిస్తాడు అంటే నయనేంద్రియం. మెలకు రాగానే కళ్ళు తెరుస్తాడు. ఇంద్రియాణం నయనం ప్రధానం. సర్వేంద్రియములలో నయనం ప్రధానమైనటువంటి ఇంద్రియం. తరువాత ఈ లోకానికి మొట్టమొదట వెలుగు దేని ద్వారా ఏర్పడుతుందంటే సూర్యుని ద్వారా. సూర్యుడు వచ్చాడా,
సూర్యుడు కనబడితే తక్కినవన్నీ తర్వాత కనబడతాయి. సూర్యుడు కనబడకపోతే ఏవీ కనపడవు. సూర్యుడు ఒక్కడు కనబడాడా ఇంకా ప్రపంచంలో ఉన్నవన్నీ కనపడతాయి. అలాగే మెలకువ లేకొచ్చి కళ్ళు తెరిచాడా తక్కిన ఇంద్రియాదులన్నీ వాటి వాటి యొక్క కార్యాలను వాటి చేయడానికి అన్ని జాగృతిలోకి వచ్చేస్తాయి. మేలుకొన్నది ఎవడు? వాడే జీవుడు. కొనుట అంటే ఏమి? తీసుకొనుట అని అర్థం. మేలుకొనుట, మేలుకొని ఏం తీసుకున్నాడు? ఇంద్రియ కూటం అనేటువంటి శరీరాన్ని తీసుకుంటున్నాడు, లేసుకొచ్చుంటున్నాడు. ఏమి శరీరాన్ని ఎలా తీసుకుంటున్నాడు? జ్ఞాపకము లోపలికి తీసుకుంటున్నాడు. శరీరం జ్ఞాపకం వస్తూ ఉంది. కొనుట, తీసుకొనుట. ఇంతవరకు తీసుకోలేదా? లేదు. ఎలా తీసుకోలేదు? జ్ఞాపకములో లేదు కనుక జ్ఞాపకములో తీసుకోలేదు. ఇంతవరకు నిద్రావస్థలో ఉన్నాడు. తీసుకోలేదా? తీసుకోలేదు. దేంట్లో తీసుకోలేదు? జ్ఞాపకము లోపలికి తీసుకోలేదు. జ్ఞాపకములో శరీరము లేదు. ఇప్పుడు జ్ఞాపకం మేలుకున్నాడు, ఇప్పుడు తీసుకున్నాడు. జ్ఞాపకము లోపలికి తీసుకున్నాడు. ఇది మేలు కొనుట, తీసుకొనుట, మేలుకొనుట. ఏమేమి తీసుకుంటున్నాడు? సర్వేంద్రియములతో కూడినటువంటి శరీరాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు కన్ను పని చేస్తూ ఉంది. పని అంటే అర్థమేమి? కర్మ. కర్మ అంటే పని అని అర్థం. మెలకువతో కూడా కన్ను పని చేస్తూ ఉందా? చెవి దానంతట అది సౌండ్లు వినపడతానే ఉంటాయి. ఎవరేం మాట్లాడుతూ ఉన్నా అన్నిటినీ అందిస్తూనే ఉంటుంది. దాని పని అది చేస్తూనే ఉంది. ఇది దాని పని, దాని కర్మ. కన్ను ఏమి? ఎప్పుడు ఎటువైపు ఒకవైపు చూస్తూనే ఉంటుంది. అది దాని పని, దాని కర్మ. ఇలాగే గమనించండి, అన్ని ఇంద్రియాదులు పనిచేస్తూ ఉన్నాయి. వినపడకుండా చెవిని ఆపగలవా? కనపడకుండా కంటిని ఆపగలవా? శ్వాసలు పీల్చుకోకుండా ముక్కును ఆపగలవా? గుండె కదలకుండా దాన్ని నిలపగలవా? ఏమి? స్పర్శాది సర్వ ఇంద్రియాదులు వాటిది కర్మ విడుచుట వశము కాదు. వాటి పనులవి డైరెక్ట్గా అవి ఏమి ఆన్ అయిపోయినాయి. వాటి పనులు అవి ఉన్నాయి. వాటి పనులు అవి చేస్తున్నాయి. ఏమి? కర్మేంద్రియాదులు పనులు కర్మేంద్రియాదులు, జ్ఞానేంద్రియాదుల పనులు జ్ఞానేంద్రియాదులు, పంచతన్మాత్రల యొక్క పనులు పంచతన్మాత్రలు, పంచమహాభూతముల యొక్క పనులు పంచమహాభూతములు. వాటి పనులవి ఆండ్లేకి వచ్చేసి చేస్తున్నా. అవి నువ్వు ఆపడానికి సాధ్యం కాదు. ఇది నిజ కర్మ. నిజంగా వాటి పనులన్నీ కొనసాగిస్తూ ఉన్నాయి. కంటి పని కంటి దగ్గర, చెవి పని చెవి దగ్గర, ఏమి చర్మం పని చర్మం దగ్గర, ఇంద్రియాదులు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాదులు వాటి పనులు వాటి దగ్గర వాటి కోణములో జరుగుతూ ఉన్నాయి. కానీ వాటికి జీవునికి ఉన్న సంబంధం ఏంది? వాటి వల్ల జరిగేటువంటి కర్మలు జీవునికి ఎట్లా ఆపాదిస్తున్నాయి? జీవునికి ఎట్లా బంధంగా పరిణమిస్తున్నాయి? అంటే నేను చేస్తున్నాను అనుకుంటాడు వీడు. కాబట్టి దోవన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాడు వీడు. నేను వింటిని, నేను చూస్తిని, ఏమి నేను తింటిని, నేను ఇస్తిని, నేను సహాయము చేస్తిని, నేను ఈ కార్యమంతా నేనే చేస్తిని అని నేను దీనికంతా కర్తను నేనే సహాయం చేయకుండా ఉండింటే వాడు ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. నేనే వానికి సహాయం చేశాను, నేనే ఈయనకి సహాయం చేసినాను అని వాడు తాను కానివి తాను చేయనివి తాను చేసినానని అనుకుంటూ జీవుడు ఏమి ఈ కర్మలకన్నిటికీ బాధ్యుడవుతున్నాడు. సంబంధము లేకపోయినా సంబంధాన్ని కల్పించుకుంటున్నాడు.
ఇదంతా కల్పనే. ఈ ఇంద్రియాదులు అనేటువంటి శాఖల మీదకి ఎక్కి మనస్సు అనే కోతి తిరుగుతూ ఉంది. ఈ మనస్సు కోతే ఏమి అన్ని కొమ్మల మీద శ్రవణేంద్రియం అనే కొమ్మ మీదికి పోవడం, నయనేంద్రములు అనే కొమ్మ మీదికి పోవడం, జిహ్వేంద్రియం అనే కొమ్మ మీదికి పోవడం, ఏమి ఇలాగా ఇంద్రియాదులు అనేటువంటి కొమ్మల మీదికి పోయి కొమ్మలు ఊపుతూ అక్కడ ఎక్కిరిస్తూ ఇక్కడ ఇట్లా ఆడుకుంటా ఉండేటువంటి కోతి ఈరోజు రామసేవ చేసే భాగ్యం కలిగింది అంటే, రామా అది నీ అనుగ్రహమయ్యా అంటాడు. మనమందరము కోతులమే, ఈరోజు జ్ఞానులమయ్యాము. ఎలాగా? ఆ గురుదేవుని పాదం దొరికింది. దానివల్ల ఆ గురుదేవుని పాదమే గన స్పర్శించకుండా ఉండింటే మనమందరము కోతులమే. ఏమి ఇంద్రియాదులనే వృక్షాదులను ఎక్కి తిరుగుతూ ఉండేటువంటి కోతులమై ఉండేవాళ్ళం. ఈరోజు కాస్త జ్ఞానం వచ్చిందంటే ఆ రామపాదం మనకు స్పర్శించబట్టే. జీవుడు మెలకువలోకి రాగానే ఇంద్రియాదులనే మహావృక్షాన్ని ఎక్కి అన్ని ఇంద్రియాదులతో సంబంధం పెట్టుకొని ఆయా ఇంద్రియము ద్వారా ఆయా కర్మలను చేసి తగులుకుంటూ ఉన్నాడు. కర్మ చేయకుండా ఉండడానికి వీలు కాదు. ఎట్లా వీలు కాదు అంటే, ఇప్పుడు శరీరంలో తగులుకొని ఉన్నాడు జీవుడు. వినకుండా ఉండలేడు, చూడకుండా ఉండలేడు, తినకుండా ఉండలేడు, శ్వాస పీల్చకుండా ఉండలేడు, ఏమి తిరగకుండా ఉండలేడు, పడుకోనే ఉండలేడు, కూర్చోనే ఉండలేడు, నడుస్తానే ఉండలేడు, నడవకుండా ఉండలేడు, పడుకోనే ఉండలేడు, నిలబడుకోనే ఉండలేడు, మేల్కొనే ఉండలేడు, నిద్రపోతానే ఉండలేడు, నిద్రపోకుండా ఉండలేడు. వీడు ఎట్లా ఉండలేడు? వీడు అబ్బా చాలా 2 రోజులు అయిపోయిందిరా నిద్రపోవాలని అనుకున్నాడు. నిద్రపోయినాడు, అట్టే నిద్రపోవచ్చు కదా. మెలకు వస్తే మళ్ళీ లేకుండా ఉండలేడు. లేచినాడు, మేలుకున్నాడు, మళ్ళా ఎందుకు? ఈ జగత్తునంతటినీ మరిచిపోగలిగేటువంటి తెలివిలేని నిద్రపోవడం ఎందుకు? మేలుకొనే ఉందామని అనుకుంటాడా? మేలుకొని ఉండలేడు. ఏందిరా ఇది? ఇది కర్మ. తినాలి అనిపిస్తుంది, తింటానే ఉండు, నిలిపేస్తాడు. తింటానే ఉండలేడు, తినకుండా ఉండలేడు, ఏ ఒక పాటున ఉండలేడు, ఉండేది వాని కర్మ. అట్లాంటి దాంట్లో తగులుకొని ఉన్నాడు. కాబట్టి కర్మ విడుచుట వశము కాదు కావునా అట్ట తగులుకునేసింది జీవునికి కర్మ. ఆ కర్మ ఏది? శరీరమే నీ కర్మ అనేసాడు. శరీరం నీకు వచ్చింది అంటే కర్మ తగులుకునింది నీకు. ఇంకా దీన్ని చేయకుండా ఉండలేవు. అందువల్ల నీకు ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉండేటువంటి కర్మల్లోనే, నువ్వు పట్టుబడిపోయి ఉండేటువంటి కర్మల్లోనే, నువ్వు విడిపించుకోవడానికి వీలు కాకుండా తగులుకొని ఉండేటువంటి కర్మలోనే నీకు యోగాన్ని చూపించేస్తే, ఈ కర్మలను ఇంక తగిలించుకోకుండా, యోగాన్ని విడవకుండా, కర్మలను వదలకుండా, కర్మలను తగిలించుకోకుండా ఈ ఉపాయం నేర్పిస్తే బిడ్డలకు దీని నుంచి బయటపడతారు. అందుకోసం నేను ఈ కర్మయోగాన్ని ప్రారంభిస్తున్నాను అర్జున. ఆయనకి ఏమయ్యా అంత శ్రద్ధ? ఆయనకు మనమందరము ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డలం కాబట్టి, బిడ్డలు చెడిపోతే తండ్రి చెడినట్లే అన్నట్లు, బిడ్డలకు కష్టం వస్తే తండ్రికి కష్టం వచ్చినట్లే అని అన్నట్లు, అటువంటి అనుబంధం విడదీయరా అనేటువంటి సంబంధం కలిగినటువంటి వాడు జీవుడికి పరమాత్మకు ఉన్న సంబంధం అటువంటిది. అందువల్ల ఒకే సముద్రములో ఉన్నటువంటి నీరు ఒక్కటిగా సముద్రములో ఉన్నప్పుడు ఒక్కటిగా ఉంటుంది. అది ఆ నీరు అది మేఘావృతమయ్యి పైనుంచి విసరబడినప్పుడు చినుకులుగా డివైడ్ అయిపోతాయి. ఆ చినుకులుగా డివైడ్ అయిపోయి ఆడబడిపోతాయి గాలి చేత విసరబడి. అలాగా ఒకే చైతన్యమునందు ఉండవలసినటువంటి మనం మాయ చేత ఏడ్వబడి, వాయువు అనే మనస్సు చేత విసరబడి ఏడొగరు ఒక్కొక్కరు ఒక్కొక్క తావన పడిపోయినాం, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పడిపోయినాం. కానీ వాటినన్నిటినీ మళ్ళా అన్ని చిలుకులు పల్లానికి చేరుకొని ప్రవాహముగా మారి సముద్రానికి వచ్చినట్లు మనమందరము మళ్ళీ ఒక్క చోటికి చేరుకోవడానికై మనం కలుసుకున్నాము. మనం ఎందుకు కలుసుకున్నాము అంటే భగవంతుణ్ణి చేరుకోవడం కోసం కలుసుకుంటున్నాం. మనమందరం ఎందుకు కలుసుకుంటున్నాం? భగవంతునితో చేరుకోవడానికి.
ఆ చేరుకోవడానికి మార్గం ఏది? అదే యోగ మార్గం. అందువల్ల కర్మల చేత విడిపించుకోవడానికి వీలుగానటువంటి యొక్క కర్మ శరీర రూపంలో ఎదురుపడిపోయింది కాబట్టి ఈ శరీరము జీవుడు మెలకువలోకి వచ్చాడు అంటే ఇంద్రియాదులన్నీ ఆన్ అయిపోతాయి. ఇంద్రియాదులన్నీ వాటి పనులవి ప్రారంభమైపోతాయి. కాబట్టి ఎట్లా వీటిని నిగ్రహిస్తావు? వీటి యొక్క ఉరవడిలో, వీటి యొక్క స్పీడులో నువ్వు కొట్టుకొని పోకుండా ఎట్లా వీటి కాడ నిలబడతావు? మరి వీటిని చేయకుండా ఉండగలవా? ఉండలేవే. అదే కదా ఇదివరకు చెప్పింది నేను, ఉండలేవే. కానీ చేసి ఎట్లా తప్పుకోవాలనో అది చెప్తాడు ఇప్పుడు స్వామి గారు. ఏమి? అందువల్ల కర్మ విడుచుట వశము కాదు, సాధ్యం కాదు. ఎంతటెంతటి మహాత్ములకు సాధ్యం కాదు. శరీరములోకి వచ్చిన తరువాత ఏమి కర్మ చేయకుండా ఉండలేడు. అయ్యయ్యో నేనేం పాపం చేయలేదు స్వామి, నేను గమ్మును కూర్చొని ఉన్నాను స్వామి. ఆ కూర్చొని ఉండేదే కర్మ. శ్వాసలు కూడా పీల్చుకోలేదంటారా నువ్వంటే? పీల్చుకుంటా ఉండే స్వామి, అదే కర్మ. నేను చెప్పేది వినపడడం లేదంటారా? నీకు వినపడతా ఉంది స్వామి, అదేరా కర్మ. నన్ను చూస్తూ ఉండవా లేదా? చూస్తూ ఉండా స్వామి, అదేరా కర్మ. ఎట్లా ఇసిపెట్టు, వీటిని చూద్దాం, నీకు సాధ్యమవుతుందేమో. కాబట్టి కర్మ విడుచుట వశము కాదు, అటు తగులుకునింది ఇది. కాబట్టి దీన్ని భద్రం, యోగాన్ని మరువుగాకు. యోగాన్ని మరువకుండా, పనులను ఆపకుండా, ఏ పనులు వినడం అవి ఆగవు. కానీ దీన్ని చేస్తూ ఉన్నది నేనా? దీనికి కారణం నేనా? ఒకసారి ఆలోచన చెయ్యి. మొత్తం మీద నీ ఆలోచనలు పక్కన పెట్టు, నేను చెప్పేది విను. నేను చెప్పేది వింటూ వస్తే నువ్వు ఆలోచించాల్సిన విషయాలను కూడా నేనే ఆలోచన చేసి చెప్పుకుంటూ వచ్చేస్తా. నువ్వు క్వశ్చన్ చేయాల్సినటువంటి ప్రశ్నలను కూడా నేనే ప్రశ్న వేసి నేనే సమాధానం చెప్పుకొని వచ్చేస్తాను. నువ్వు వింటా ఉండు చాలు, వచ్చేస్తుంది అదే ఆన్సర్. వారి వారి నియతములైన కర్మలను వారు తప్పక నిష్కామ బుద్ధితో ఆచరించవలయును. ఇక్కడ నిష్కామ బుద్ధితో, కామము అంటే కోరిక, నిష్కామము అంటే కోరిక లేకుండా చెయ్యాలి. నువ్వు చేసే పని ఏదో చేస్తున్నావు కదా, దాని ప్రతిఫలాన్ని వాంఛించకుండా చెయ్యాలి. అప్పుడు నీకు అది అంటదు అన్నాడు. ఇది అరే మనం ఏదైనా పని చేస్తే ఏదో లాభం ఆశించే కదా చేస్తాము. అదేంటి అది స్వామిగారు ఆశించకుండా చెయ్యి అంటాడే అనే డౌట్ మనకు వస్తుంది. మనం ఒక పని చేస్తే ఈరోజు పనికి పోతే మనకు 10 రూపాయలు వస్తుంది అనే ఆశతో కదా మనం పోతాము. అలాగే ఏదైనా ఒక పని చేస్తే దానికి ఫలితం వస్తుందని కదా చేస్తాము. దాన్ని వాంఛించకుండా చెయ్యి అని చెప్తున్నాడు. ఏంది? నిష్కామ బుద్ధితో ఆచరింపవలయును అని చెప్పడం వల్ల గల రహస్యం ఏంది అంటే, ఫలితాన్ని వాంఛించకుండా చేసినవాడు, వాంఛించి చేసినవాడు, వీళ్ళిద్దరు. వాంఛించి చేసినవాడు అల్పుడు, పరిమిత భావము గలవాడు. వాంఛ లేకుండా చేసినవాడు అధికుడు, అపరిమితమైన భావము గలవాడు. ఒకడు చేతులెత్తి నమస్కారం చేస్తాడు. వాడు ఆ నమస్కారంలో ఏమనుకుంటూ ఉంటాడు లోపల అంటే, నాకు గొడ్డందు, బిడ్డలందు, ఆస్తి అందు, పాస్తుల యందు అన్నిటినీ నాకు సక్రమంగా వాటినన్నిటినీ సంపూర్ణంగా నాకు ప్రసాదించు స్వామి అని మొక్కుతూ ఉంటాడు. వాడు చేసేది నమస్కారమే. ఇంకొకడు ఆయన నామాన్ని మాత్రము స్మరణ చేస్తూ నమస్కరిస్తాడు. వాడు చేసేది నమస్కారమే, వీడు చేసేది నమస్కారమే. కానీ వాని మనసు ఏం చేస్తూ ఉంది? ఈయన మనసు ఏం చేస్తూ ఉంది? వాని మనస్సు హిరణ్యకశ్యపుడు ఎన్ని కోరికలు కోరినాడో తపస్సు చేసిన తర్వాత ఈశ్వరునికి ఎదురుగా. రావణాసురుడు ఎన్ని కోరికలు కోరినాడో అన్ని కోరికలు కోరుతూ ఉంటాడు వీడు నమస్కారం చేసేటప్పుడు. ఇన్ని వరాలను కోరినటువంటి రావణుడు, ఇన్ని వరాలను కోరినటువంటి హిరణ్యకశ్యపుడు
శాశ్వతంగా బ్రతకగలిగినారా? వాని వరాలు వాన్ని కాపాడినాయా? కాబట్టి కోరికలు మానవుణ్ణి తృప్తిపరచలేవు. అందుచేత వాడు చేసేది కర్మే, ఈడు చేసేది కర్మే, వాడు చేసేది నమస్కారమే, ఈడు చేసేది నమస్కారమే. కానీ వాని నమస్కారములో ఉన్నటువంటి యొక్క ఆలోచన, వీని నమస్కారములో ఉన్నటువంటి సదాలోచన, వీనికి కర్మఫలకాంక్ష ఉండి నమస్కారం చేస్తున్నాడు, వాడు కర్మఫల వాంఛారహితుడై నమస్కారం చేస్తున్నాడు. ఫలకాంక్ష లేకుండా కర్మలను ఆచరించినటువంటి వాడు పరమాత్మనే పొందుతాడు. ఫలకాంక్షతో కర్మలను ఆచరించిన వాడు చేసిన కర్మకు తగిన ఫలితాన్ని మాత్రమే పొందుతాడు. వాడు చేస్తున్నటువంటి కర్మకు ఫలితాన్ని వాంఛించకుండా అదే కర్మ వాంఛ లేకుండా చేసిన వాడేం పొందుతాడు అంటే పరమాత్మనే పొందుతాడు. పరమాత్మను పొందిన వానికి ఏమేమి లభిస్తుంది అంటే 14 లోకాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయనే నీ సొంతమైనప్పుడు ఇంకా నీకు ప్రత్యేకంగా లేనిదేంది, ఇంకా కోరదగిందేంది? ఎన్ని ఏకరువు పెట్టి నువ్వు కోరికలు అన్ని వరుసగా కోరితే కూడా ఎన్ని కోరినా కొన్ని తప్పిపోతాయి, అన్నీ కోరలేవు. ఎన్ని కోరికలు కోరినా కానీ కోరిన కాడికే కానీ కోరకుండా మిగిలిపోయినట్టు ఎన్నో ఉంటాయి. అందువల్ల ఏమీ కోరకుండా నువ్వు సేవ చేసావా, ఒక్కటి కూడా తప్పిపోదు, అన్నీ దానిలో వచ్చి కలిసిపోతాయి, నీ సొంతమైపోతాయి. దీన్ని భగవానుడు సమస్తాన్ని మన సొంతం చేయడం కోసరం, సమస్తము నీదేనని తెలియజేయడం కోసరం, నీది కానిది లోకములో లేదు, అటువంటి సకలైశ్వర్య స్వరూపమైనటువంటి జ్ఞానమునకు, జ్ఞాన సంపదకు నువ్వు వారసుడవు అని తెలియజేయడం కోసరం చేస్తున్నదేదో చేస్తున్నావు, చేయక తప్పదు. ఆ చేసేదేదో ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే మోక్షం కలుగుతుంది, బంధం వదిలిపోతుంది. అందువల్ల యోగమును కర్మను యోగంగా చేయి అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ. నేను చేసే పనే నాకు యోగము, నువ్వు చేసే పనే నీకు యోగము, నువ్వు చేసే పనే నీకు యోగము. అయ్యో నేను దీని కాడపడి తంటాలు పడుతున్నాను కదరా, అదేరా యోగము. ఎవడెవడు ఏ పని చేస్తున్నాడో ఆ పనినే యోగముగా చేయండి, దాని నుంచి బంధం వదిలిపోతుంది. ఇది కర్మ ఎలా చేయాలి, తెలిసి చెయ్యాలి. ఇంతవరకు మనం తెలియకుండా చేసి తగులుకున్నాం. ఇంతవరకు మనము ఎలా చెయ్యాలనో తెలియక తగులుకున్నాము కాబట్టి ఇది తగులుకునింది. ఇప్పుడు నువ్వు చెయ్యి అర్జున, నేను చెప్పినట్టు చెయ్యి. తగులుకుంటే అప్పుడు నన్ను అడుగు. కాబట్టి మనసును నాకు తగిలించు, కర్మలకు తగిలించద్దు. మనసును నాకు తగిలించు, శరీరం ద్వారా పనులు చెయ్యి, మనసు ద్వారా నన్ను స్మరించు అర్జున. అందువల్ల మనసును నాకు తగిలించదు యోగం అవుతుంది, శరీరాన్ని పనులకు తగిలించదు కర్మ అవుతుంది. ఇది కర్మయోగము అర్జున. అలా కాకుండా మనసును శరీరాన్ని కూడా వాటికే తగిలించినావా, అది బంధం అవుతుంది అర్జున. ఆకాశం కల్లా చూడండి ఒకసారి, మేఘాలు ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఏమిటి వాటికి ఆ వర్క్? ఏం పని మీద పోతున్నాయి? చూడు, మేఘాలను తీసుకురావడం, ఆ మేఘాలు నీటిని తీసుకురావడం, వాటిని స్టోర్ చేయడం, మరలా దిగి రావడం, మళ్ళీ దాన్ని తీసుకుపోవడం, అక్కడ స్టోర్ చేయడం. ఇలాగ మేఘాలు ఆ నీటిని తీసుకుపోయి ఆ స్టాక్ ఫీల్డ్ మీద వర్క్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు, ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకో లింక్ ఉంటుంది. అలాగా ఫీల్డ్ మీదకి వస్తాయి మేఘాలు, ఆఫీసులో ఉంటాయి జలాలు. ఈ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ ఆవిరి చేత నీటిని అంతటినీ తీసుకొని అక్కడికి స్టోర్ చేస్తూ ఉంటాయి. ఆ స్టోర్ చేసినటువంటి నీరంతా కూడా ఈరోజు ఎన్ని క్యూసెక్కుల నీరు ఇక్కడికి చేరింది, ఏ డేట్లో చేరింది, వీటికి
ఛార్జింగ్ అయినటువంటి నీళ్లు, అంటే ఆకాశం నుండి బ్యాటరీ ఛార్జింగ్, నీటికి ఛార్జింగ్ అయినటువంటి నీళ్ళన్నీ ఎక్కడున్నాయి, ఇవన్నీ వర్షించడానికి వీటిని ఎక్కడికి పెట్టాలి అని ఆ ఛార్జింగ్ అయినటువంటి నీటినన్నింటినీ ఒక చోట పెడుతూ ఛార్జింగ్ అవ్వాల్సినటువంటి నీటిని అంతటిని ఒక చోట ఇంకొక లేయర్లో చేరుస్తూ ఇట్లా లేయర్లుగా చేర్చి సమయం వచ్చినప్పుడు ఏ ఏ ప్రదేశంలో ఎంత వర్షం పడాలనో ఆయా ప్రదేశంలో అంత వర్షాన్ని అక్కడున్నటువంటి ప్రజలను అనుసరించి, వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను అనుసరించి, వాళ్ళకు అందాల్సినటువంటి పైరులను అనుసరించి, వాళ్ళ ప్రాప్తానికి తగినటువంటి ప్రదేశాల్లో ఎంత వర్షం పడాలనో అంత వర్షాన్ని విడుదల చేస్తూ ఈ భగవంతుడు చేస్తున్నాడు ఈ పని. కాబట్టి భగవానుడు చేయవలసినటువంటి కర్తవ్య కార్యాలు ఇవన్నీ. ఒక మేఘమండలమే ఇలాంటి వర్క్ చేస్తూ ఉందంటే ఇక భూదేవి ఏ చెట్టు, ఆ చెట్టుకు తగినటువంటి సారం, ఆ చెట్టుకు తగినటువంటి పువ్వు, ఆ చెట్టుకు తగినటువంటి మోడల్లో ఆకు, ఆ చెట్టుకు తగినటువంటి కాయ, ముష్టి చెట్ట, వడిస్ చెట్ట, టమోటా చెట్ట, యాపిల్ చెట్ట, పనస చెట్ట, మామిడి చెట్ట, జామ చెట్ట, ఏందది దానికి తగినటువంటి యొక్క సారాన్ని, దానికి తగినటువంటి యొక్క టేస్టును ఆ చెట్టుకు అందిస్తూ ఉన్నది. భూమి దాని పని అది చేస్తూ ఉంది, గాలి దాని పని అది చేస్తూ ఉంది, అగ్ని దాని పని అది చేస్తూ ఉంది. ఇవన్నీ భగవంతుడు చేసించే పనులు ఇవన్నీ. ఆయన ఏమన్నా ఏం పని చేయకుండా, గాలి దాని పని చేయకుండా నిలిచిపోతే నువ్వేం చేస్తావు? ఎవరికి చెప్పుకుంటావు? ఎవరి రికమెండేషన్ తీసుకుపోతావు? నీ వల్ల ఏమవుతుంది? గాలి స్తంభించిపోయింది అనుకో, అయిపోయింది కథ, ఇంక అంతే. అగ్గి పొయ్యే మలకుండా పోయిందనుకో, అగ్గి మండకుండానే పోయిందనుకో, అగ్గి అంటే ఒకటి కాదు, కంటిలో జ్యోతి ఆరిపోతుంది, నాడీ మండలంలో ఉష్ణోగ్రత ఆగిపోతుంది, సూర్యుని నుండి చంద్రుని నుండి ప్రకాశం ఆగిపోతుంది, నక్షత్రములలో కాంతి ఆగిపోతుంది, కంటి యందు ప్రకాశించే జ్యోతి ఆగిపోతుంది. అగ్ని ఆగిపోయిందంటే జీవం ఇంకా లేదు, గాలి ఆగిపోయిందా జీవం ఇంకా లేదు, భూమి దాని పని అది నిలిపేసిందంగా కూడు లేదు, ఇంకా బతికేది లేదు. ఇంకా నీరు ఎక్కడెక్కడ ఆగిపోయినాయా, వాటి పని అవి చేయలేదా, ఇంకా మనిషికి జీవనం లేదు. ఇవన్నీ కూడా భగవంతుడు చేసే పనులు. ఆయన పని చేయలేదా? ఆయన ఊరికే ఉన్నాడా? ఆయన సోమరియా? మరి నువ్వు సోమరిగా ఉండొచ్చునా? ఆయన పని ఆయన ఎలా చేస్తున్నాడు, నీ పని నువ్వు అలా చెయ్యాలి. మరి ఆయన చేస్తున్నాడు ఈ పని. ఏమి లాభం ఆశించి గాలి వీచుతూ ఉంది, ఏమి లాభం ఆశించి భూమి ఇన్ని పైరులను పండిస్తూ ఉంది, ఏమి లాభం ఆశించి మేఘములు వర్షిస్తున్నాయి, ఏమి లాభం ఆశించి నదులన్నీ ప్రవహిస్తున్నాయి, ఏమి లాభం ఆశించి భగవంతుడు ఈ పని చేస్తున్నాడు. ఆయన ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా ఫలాపేక్ష రహితుడయ్యి ఆయనే ఇంతవరకు చేస్తున్నాడంటే కాసింతోడు నీకు ఫలాపేక్ష అవసరం అంటారా? ఇంతటి మహాకార్యాన్ని చేస్తున్నాడే, నేను ఇంత చేసినానని ఆయనకి ఎవరికైనా చెప్పుకుంటున్నాడా? ఒక కిడ్నీ వాల్యూ ఎంత, ఒక హార్ట్ వాల్యూ ఎంత, ఒక బోన్స్ వాల్యూ ఎంత? ఏమి ఒక కిడ్నీ మార్పించు ఎన్ని లక్షలు అవుతుందో, హార్ట్ మార్పించు ఎన్ని లక్షలు అవుతుందో, కాలు విరిగిపోయి ఎముక నలుసులు అయిపోతే ఒక బోన్స్ మార్పించు ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఎంత వాల్యూ, ఎంత ఛార్జింగ్ అవుతుంది దానికి? ₹1 నీ దగ్గర తీసుకోకుండా ఉచితంగా ఫ్రీగా షోరూమ్ బండి ఇచ్చినట్టు దాన్ని నీకు ఇస్తే దాన్ని నువ్వేం చేస్తున్నావు? దానికి ప్రతిఫలంగా భగవంతునికి ఆయన ఇచ్చిన చేతులను ఆయనకు నమస్కారం చేసేదానికి చేతులు ఎత్తలేవా? ఆయనకు ప్రదక్షిణం చేయలేవా? నడవలేవా? ఆయన గురించి వినలేవా? నీకు చెవులు లేవా? చెవులు ఇవ్వలేదు ఆయన? ఆయన్ను చూడని రావా? కళ్ళు ఉండి ఏం ప్రయోజనం? ఏం చేస్తున్నావు? కాబట్టి భగవంతుడు ఫలాపేక్ష లేకుండా ఇంత జగత్ కార్యాన్ని చేస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడో ఆయన దాసుడైనటువంటి జీవుడు కూడా అలా చేస్తే ఆయన స్థితిని వీడు పొందుతాడు. ఇది ఫలాపేక్ష లేకుండా చేయడంలో గల రహస్యం అర్జున. నా స్థితి నీకు రావాలని, నా సుఖం నువ్వు అనుభవించాలని, నా స్థాయిలో నాతో సమానుడుగా నువ్వు ఉండాలని నా వాంఛితం అర్జున. ఇది ఒక అర్జునులకే కాదు, సృష్టిలో ఉండేటువంటి సర్వజీవులు నాతో సమానులు కావాలనేది భగవంతుని యొక్క వాంఛితం. అందుకనే కర్మలను ఎలా చేయాలనో తెలుసుకోక తగులుకుంటున్నారు బిడ్డలందరూ. కాబట్టి చేయవలసిన విధానాన్ని తెలియచేస్తే వాళ్ళు తగులుకోకుండా వాటిని అనుభవించి ఫలాపేక్ష రహితులై నన్ను చేరుకుంటారనేటువంటి ఉద్దేశముతో చెప్పినటువంటి యోగం ఈ కర్మయోగము. కాబట్టి జ్ఞానియు
ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా భగవంతుడు ఇంత కార్యం ఎలా చేస్తున్నాడు? జ్ఞాని కూడా అలా చేస్తూ ఉంటాడు. అర్జున, నేను ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ నాకేమి అవసరము? ఆయన ఏ అవసరాన్ని వాంఛించకుండా ఎలా చేస్తున్నాడో నువ్వు కూడా అలా చెయ్యాలి. ఎందుకు చేస్తున్నావు అది నీకు అనవసరం, అది భగవదాజ్ఞ, చెయ్యాలి అంతే. రాగద్వేషరహితముగా కర్మలను ఆచరింపవలసినదని ఉద్బోధించుచున్నాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు? ఎలా పతనమవుతాడు? జ్ఞాని ఎలా ఉంటాడు? ఎలా సుఖాన్ని అనుభవిస్తాడు? రాగద్వేషముల వల్ల కలిగే ప్రమాదమేంది? రాగద్వేషరహితముగా కర్మలను ఆచరింపవలసినదని భగవానుడు ఆజ్ఞాపిస్తూ ఉద్బోధించేటువంటి శ్లోకములు 25వ శ్లోకము నుండి 35వ శ్లోకం వరకు చెప్పబడి ఉంది. కామక్రోధాదుల స్వభావమును వానిని జయించు పద్ధతిని తెలియజేయుట 36వ శ్లోకము నుండి 43వ శ్లోకము వరకు చెప్పబడి ఉంది. మొత్తము ఈ అధ్యాయములో 43 శ్లోకములతో కూడి ఉంది ఇది. కాబట్టి ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటువంటి 4ంటిని ఇడ, పింగళ, సుషుమ్న ఇవి 3, అవి 4, ఇవి 3, ఈ 43ంటితో కూడింది ఇది. ఆ 4 పక్కన 3 43, 4 కింద 3, 4 3 7. ఇది ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారములని 7. పక్కన పెడితే 43, కింద పెడితే 7. కాబట్టి ఈ సప్తద్వారములతో కూడినటువంటి, ఈ సడాధారములతో కూడినటువంటి ఈ శరీరాన్ని ఉద్ధరించుకోవడం కోసం, దీనిలో తగులుకుని ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడం కోసం, మళ్ళీ దీంట్లో తగులుకోకుండా వీన్ని తప్పించడం కోసం చెప్పిన యోగం ఈ కర్మయోగం. అర్జున, మళ్ళీ దీంట్లో తగులుకోకుండా వీడిని ఎట్లాగైనా సరే తప్పించాలి అని ఇన్ని ధర్మాలను దీంట్లో పొందుపరిచి చెప్పడం జరిగింది. అటువంటి కర్మయోగమును శ్రద్ధతో, భక్తితో అందరూ శ్రద్ధగా విని మనస్సునందు భద్రపరుచుకొని ఆ మార్గాన్ని అవలంబించి స్వామి హృదయము సంతోషించేటట్లుగా మనమందరము ఆయన కృపకు పాత్రులము అవ్వాలి. ఇక పూర్వ అధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధాన్ని చెప్తాడు. అందుకే రామచంద్రమూర్తి వశిష్ఠ మౌనీంద్రుల వారి ఆశ్రమానికి ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే వెళ్ళేవాడు. సూర్యోదయానికి పూర్వమే రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు 4 వెళ్ళి వాకిలి దగ్గర చేతులు జోడించుకొని ఇలా నిలుచుకొని ఉంటారంట వాకిలి ముందర. వశిష్ఠ మౌనీంద్రుల వారు ఆయన నిత్యకృత్యాలన్నిటినీ పూర్తి చేసుకొని స్వామివారు ఆశ్రమం ముందరికి వస్తే అప్పుడు రామాదులు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని అప్పుడు స్వామిని అయోధ్య నగరానికి తీసుకొని వచ్చేవాళ్ళట. పడిగాపులు కాశారు మహాత్ముల దగ్గర. రామచంద్రమూర్తితో కలిసి వశిష్ఠాదుల వారు ఒక సభా మండపంలో వచ్చి కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు వశిష్ఠుల వారు ప్రప్రథమంగా ఒక మాట అడిగాడు. రామా, పూర్వోక్తముకు ధర్మములు జ్ఞప్తి ఎందున్నవా అని అడిగాడు. పూర్వోక్తములకు ధర్మములు జ్ఞప్తి ఎందున్నవా అన్నాడు. అంటే ఏమి? నిన్న చెప్పింది జ్ఞాపకములో ఉందా అర్జున అని అడిగాడు. నిన్న చెప్పింది జ్ఞాపకములో ఉందా? నిన్న చెప్పింది జ్ఞాపకములో లేకపోతే ఇప్పుడు ఇంక చెప్పడం ఎందుకో? నిన్న చెప్పింది నీకు జ్ఞాపకములో లేకపోతే ఇప్పుడు చెప్పింది కూడా రేపటికి ఆగతి కలుగుతుంది దానికి. వెంటనే రామచంద్రమూర్తి లేచి నిలబడుకొని, ప్రభు జ్ఞాపకమునందు ఉంచుకున్నాను తండ్రి అన్నాడు. వెంటనే లేచి
జ్ఞాపకమునందు ఉంచుకున్నాను తండ్రి అంటాడు రామచంద్రమూర్తి. కాబట్టి పూర్వోక్తములు ముందు చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ గుర్తుపెట్టుకొని వాటికి ఇంకా చెప్పబోయేటువంటి ధర్మాలను కూడా అనుసంధానం అనర్చుకొని వాటిని వీటిని కలిపి ఆలోచన చేస్తూ మనస్సును దాని మీదనే నియమించాలి. భగవానుడు నిష్కామ కర్మయోగాన్ని మధ్యలో ఎక్కడ సాంఖ్యయోగములో మధ్యలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్పుకుంటూ వచ్చినప్పుడు తుదకు మరలా స్థితప్రజ్ఞుని లక్షణములను ఇంద్రియ నిగ్రహ సాధనలను వచించి మహోన్నతముకు బ్రాహ్మీ స్థితిని జ్ఞానానుభవమును వర్ణించి చెప్పిరి. అది అంతయు విని అర్జునుడు అరెరెరే, స్వామివారు అఖండమైనటువంటి యొక్క జ్ఞానాన్ని ఉపదేశించుకుంటూ వస్తూ మధ్యలో నిష్కామ కర్మయోగాన్ని గురించి అలా లేవదీసి ఒక 2 శ్లోకాలు చెప్పాడు. అప్పుడే ఆయనకు జాగృతి కలిగిందట. ఎంత సూటిగా వింటున్నాడో చూడండి అర్జునుడు. ప్రారంభంలో విషాదపడాడు, కానీ ఆ విషాదమునకు భగవానుడు స్పందించి అరే ఇతనికి తగిన సమాధానం అందిస్తే తప్ప విషాదము నుంచి బయట పడలేడనేటువంటి దృక్పథంతో భగవానుడు విషాదోపశమనం విషాదము ఉపశమించడానికి తగినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు స్వామివారి వాక్కు నుండి వెలువడినటువంటి ప్రతి మాటకు అర్జునుడు మాట మాటకు తన మనస్సును లేవదీసుకుంటున్నాడు. మూర్ఖంగా ఏడుస్తాడు బడి దొల్లేళ్ళ. తన పట్టిందే పట్టు అన్నట్లు పొద్దునకులు ఏడుస్తా కూర్చోలా. స్వామి నోట వెలువడినటువంటి మాటను అట్లే త్రాగుతున్నాడు. అట్లే నన్ను ఈ యుద్ధమే చెయ్యాలి తప్పనిసరిగా అని నువ్వు చెప్పడములో గల కారణం ఏంటి అని అడగాలని అనుకున్నాడు. ఆ లోపలే స్వామి గారు మళ్ళీ స్థితప్రజ్ఞ లక్షణాలు ప్రారంభించాడు. ఒరి ఇది వినాలి. ఇప్పుడు మనం దీన్ని ఎత్తామనుకో అది నిలిచిపోతుంది. ఈ టాపిక్ ఎత్తామంటే అది నిలిచిపోతుంది. కాబట్టి ఆయన ఏం చెప్తాడు అంత చెప్పని నాకు ఎక్కడెక్కడ డౌట్ ఉన్నాయో అవన్నీ మార్క్ చేసుకుందాం. స్వామి చెప్పేసిన తర్వాత అక్కడ ఏం చెప్పావు కృష్ణ, దాని అర్థం ఏంది అని అడుగుదాం. అక్కడ ఏం చెప్పావు, దాని భావం ఏంది, అక్కడున్న నా సందేహం ఇది అని దాన్ని లేవదీస్తాం. అప్పుడు దాని నుండి సమాధానం పొందవచ్చు. మనం దీన్ని ఆపకుండా ఉండడం వల్ల ఇంకేమేం చెప్తాడో వాటన్నిటినీ కూడా మనం రాబట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి చెప్పేవాని నోరు మూయించకూడదు, చెప్పేవానికి అభ్యంతరం కల్పించకూడదు అనేటువంటి జ్ఞానముతో స్వామి చెప్పుకుంటూ పోతూ ఉండేటప్పుడు అంతా చక్కగా శ్రవణం చేశాడు. ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో ఆయనకు డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నిటినీ మార్క్ చేసి పెట్టుకొని ఇప్పుడు భగవానుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని నీ అభిప్రాయమైనట్లయితే మరి నన్నెందుకు ఈ భయంకరమైనటువంటి యుద్ధ కర్మలో నువ్వు ప్రవర్తింపజేయాలనుకుంటున్నావు? దీనికి కారణము నాకు తెలియజేయి కృష్ణ అని ప్రశ్న వేశాడండి. ఇంకా 8-10 అయిందినైనా పూజకు సమయం అవుతుంది. తర్వాత స్వామి గారు ఏం తెలియజేస్తారో విందాం. బిడ్డలందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మనస్సును ఎలా నియమించాలనో గ్రహించాలి. సులభంగా ఈ యోగ మార్గములో అడ్డు తగిలే ఆలోచనలన్నిటినీ సులభంగా దాటుకొని భగవంతుని
యథాతథంగా ఆయన దర్శించగలిగేటువంటి మార్గాన్ని అనుభవానికి తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక మహాసంకల్పముతో ఈ అవకాశాలు మీకు ఏర్పడుతున్నాయి. వీటిని శ్రద్ధతో ప్రతి వాక్యాన్ని హృదయమునందు భద్రపరుచుకొని సద్వినియోగమనర్చుకొని అర్జునుడు ఎలా విన్నాడో, ఎంత తెలివిగా వింటున్నాడో, ఎంత మేధాశక్తి కలిగి వింటున్నాడో, ఎంత అక్కరి కలిగి వింటున్నాడో అలా వినాలి మనం. ఆయన ఎట్లయితే కురుక్షేత్ర యుద్ధములో సంగ్రామం మధ్యములో ఎలా వింటున్నాడో, అలాగే కురుక్షేత్రమనగా శరీరములో పట్టుబడి ఉన్నాం మనం. ఇప్పుడు తప్పకుండా కురుక్షేత్ర యుద్ధములోకి వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే కానీ ఎవ్వరు బ్రతకలేరు అనే ఒక శాసనానికి నిదర్శనంగా శరీరములోకి వచ్చిన ప్రతి వ్యక్తి చచ్చిపోవాల్సిందే కానీ శరీరంతోనే పోవడానికి ఎవరికి అర్హత లేదు. శరీరంలోకి వచ్చిన ప్రతి జీవి శరీరాన్ని వదిలిపోవాల్సిందే కానీ దాన్ని ఎత్తుకొని పోయేవాడు ఎవ్వడు లేడు. ఇది కురుక్షేత్రం. కాబట్టి ఈ కురుక్షేత్రం అనేటువంటి యుద్ధ భూమిలోకి వచ్చాం కాబట్టి ఏడుస్తూ కూర్చోకూడదు. దీనిలో విజయాన్ని సాధించాలి. ఏది విజయం? బంధము నుండి విముక్తిని సాధించాలి, అది విజయం. కాబట్టి బంధింపబడడం అపజయం. కాబట్టి ఎన్నో జన్మలుగా అపజయం పాలయ్యి బంధింపబడాం. ఈ జన్మలో విజయాన్ని సాధించాలనేటువంటి దృక్పథంతో గీతను వినాలి. ఇదే నా ప్రగాఢమైనటువంటి వాంఛితం. జై శ్రీరామ్. శుభం.